చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా మరికొంతమంది బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత దృష్ట్యా కామారెడ్డికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే కామారెడ్డికి వెళ్లి తీరుతామని రామచంద్రరావు అంటున్నారు. రామచంద్రరావు హౌస్ అరెస్టుతో అక్కడికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నిరసనకారులు పోలీసుల మధ్య తోపులాటలతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. కూడా అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో కూడా ఏమీ తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బృందం ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, నేను, రాకేష్ రెడ్డి గారు, అంజరెడ్డి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరాలని అనుకున్నాం. రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రే పోలీసులు ఇంటి ముందు మొమ్మరించారు. ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీల్లేదు సార్ నిర్మాణంలో పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పోవడానికి తయారైన సమయంలో పోలీసులు పొద్దున్న నుంచి నా ఇంటి ముందు గెలవ ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు. నన్ను బయటికి పోతే గృహ నిర్బంధం చేశారని చెప్తున్నాను. కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక నిర్ణయంతో నేను నిన్ననే రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెసే. ఆత్మరక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కనిపిస్తున్న చర్యలేవి? బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అంటూ బండి సంజయ్ ఆరోపించారు.